అక్కడ భార్యలను తిట్టొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు, సూటిపోటి మాటలతో వేధించొచ్చు, అవసరమైతే కొట్టొచ్చు కూడా. కానీ కండిషన్స్ అప్లై అంటోంది ఆ గవర్నమెంట్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సర్కార్ తీసుకొచ్చిన రూల్స్ యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. తాలిబాన్ పాలకుల తీరుతో ఆఫ్ఘనిస్తాన్ ఒక దేశమా లేదా మధ్యయుగాల చీకటి రాజ్యమా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో 2021 నుంచి తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అక్కడ ప్రజాస్వామ్యం పరిహాస్యమవుతోంది. ఇప్పుడు మానవ హక్కులే శిక్షార్హంగా మారిపోయాయి. మహిళలపై అరాచకాలు, మహిళలపై దౌర్జన్యాలు, మహిళలపై అణచివేతలకు రెడ్ కార్పెట్ వేసింది తాలిబాన్ సర్కార్. కొత్తగా తీసుకొచ్చిన చట్టాల ప్రకారం ఎముకలు విరక్కపోతే భార్యను కొట్టినా నేరం కాదట, రక్తం కారకపోతే అది హింసే కాదట. ఆఫ్ఘనిస్తాన్ తీసుకొచ్చిన న్యూ పీనల్ కోడ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఒక చిన్న దేశం, కానీ ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితులు ప్రపంచానికి భయంకరమైన హెచ్చరికనిస్తున్నాయి. ప్రజల జీవితాలు, వారి భవిష్యత్తు మళ్లీ చీకట్లోకి వెళ్తోంది. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక ఆ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. బాలికలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు, మహిళలు ఇంట్లోనే బందీలుగా మారిపోయారు. అతివల ప్రతి అడుగు, ప్రతి శ్వాస భయాన్ని కలిగిస్తోంది. తాజాగా తాలిబాన్లు పెట్టిన రూల్స్ ఆఫ్ఘనిస్తాన్ను అనాగరికం వైపు నడిపిస్తున్నాయి. కాబూల్లో అణచివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. మహిళల హక్కులను కాలరాస్తూ ఎప్పటికప్పుడు అమానవీయ నిబంధనలను తీసుకొస్తున్నారు తాలిబాన్లు. మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ అరాచక చట్టాన్ని తెచ్చారు. ఎముకలు విరక్కపోతే నేరం కాదంటూ గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు. రక్తస్రావం కానంత వరకు ఇంట్లో మగవారు ఆడవాళ్లను శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హం కాదన్న నిబంధనలపై ఆఫ్ఘాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా సంతకాలు చేశారు. ఒకవేళ భర్త క్రూరంగా ప్రవర్తించడం వల్ల భార్య ఎముకలు విరిగినట్టు బయటకు కనిపిస్తే భర్తకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తారు. అది కూడా తాను గృహహింసకు గురయ్యానని బాధిత మహిళ కోర్టులో నిరూపించగలిగితేనే. అలాగే బాధిత మహిళ కోర్టుకు వెళ్ళినప్పుడు వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలి. ఇక వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల వద్దకు వెళ్తే 3 నెలల జైలు శిక్ష పడనుంది. న్యూ పీనల్ కోడ్లోని ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘన్ సమాజాన్ని 4 విభాగాలుగా వర్గీకరించారు. మత పెద్దలు, ఉల్మా, ఉన్నత వర్గీయులు, అష్రాఫ్ సహా మధ్యతరగతి, దిగువ తరగతిగా విభజించారు. నేర తీవ్రత కాకుండా వర్గాలను బట్టి శిక్షలు అమలు చేస్తారు. తాజా పరిణామాలపై హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యూ పీనల్ కోడ్ అమల్లోకి రాకుండా నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరాయి.